మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కావలి పట్టణం కలయిక కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 3వ విడత అన్నదాన సుఖీభవ, 22వ విడత పీఎం కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావలి నియోజకవర్గంలోని 4 మండలాలకు 1014 కోట్ల రూపాయల చెక్కులను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని 4 మండలాలకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 1014 కోట్ల రైతుల ఖాతాలలో ఈ రోజు జమ చేస్తున్నామన్నారు. 4 మండలాలలో అన్నదాత సుఖీభవ రైతులు 18,305, పీఎం కిసాన్ రైతులు 14,029కి ఉన్నారన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత లోకేష్ బాబు సంపూర్ణమైన పాలనను అందిస్తున్నారు అన్నారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, ఎరువులు ఇవ్వడంతో పాటు అన్నదాత సుఖీభవ ద్వారా ఇప్పటికీ 20,000 ఇవ్వడం జరిగిందన్నారు. కావలి నియోజకవర్గంలో ప్రతి రైతుకు అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇదే కాదు, ఇంకా కూడా రైతాంగానికి సంబంధించినటువంటిది ప్రధానంగా నీరు కావాలి. ఈ నీరు 2 రకాలుగా ఒడిసి పట్టుకోవాలి. ఒకటి డ్యాములు నిర్మాణం చేసి డ్యాముల్లో నీళ్లు దాచిపెట్టాలి. 2 వచ్చినటువంటి వర్షం నీళ్లు సముద్ర పాలు కాకుండా ఎక్కడికక్కడ ఇంకుడు గుంట రూపంలోనో, ఎక్కడికక్కడ పాంపాండ్స్ రూపంలోనో, ఎక్కడికక్కడ భూములోనే వెలిగిపోయేటట్టుగా చేయగలిగితే గ్రౌండ్ లెవెల్లో కూడా వాటర్ స్టోరేజ్ అవ్వగలుగుతుంది. మనం ఉచిత కరెంటు ద్వారా, బోర్లు వేయడం ద్వారా ఆ నీళ్లను కూడా రైతాంగం వాడుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక ముందు చూపైనటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎన్నో కాంపౌండ్స్ చేశారు. ఫారెస్ట్ లో ఎన్నో ఇంకుడు గుంటలు కొట్టించారు, ఎన్నో ట్రెంచ్లు కొట్టించి ఎక్కడికక్కడ నీళ్లు వెలిగిపోయేటట్టుగా ఈరోజు చేయడం జరుగుతుంది. ఆధునిక నాగరికత వైపు మనందరం పరుగులెడుతున్నాం. మన ఇళ్ళంతా కూడా కాంక్రీట్ మయం చేసుకున్నాం. మనం అన్ని సిమెంట్ రోడ్లు కోరుకుంటున్నాం. మనం నడిచే ప్రతి నడక సిమెంట్ రోడ్డు మీద ఉండాలి, మట్టి రోడ్డు ఉండకూడదని మనం అందరం కోరుకున్నందువల్ల ఈరోజు ఒక్క గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. ఈ రోజున నిన్నటినే కలెక్టర్ల సమావేశాలు కూడా కలెక్టర్ల రాజంపేట సంబంధించిన కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి అభినందించారు. ఆయన తీసుకున్న ముందు చూపుకి ఆ ప్రాంతంలో గతంలో కంటే ఇప్పుడు 8 మీటర్ల టేబుల్, వాటర్ టేబుల్ పైకి పెరిగింది. అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాము లేదా సోమశిల లాంటి డ్యాములు, చిన్న లాంటి చెరువులు అన్నీ కలిపితే మన దగ్గర 1200 టీఎంసీల నీళ్ళని స్టోర్ చేసే కెపాసిటీ ఉంది. ఈ నీళ్ళ నుంచి వ్యవసాయదారులకు నీళ్ళు ఇస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తాగునీటికి అవసరాలకి నీళ్ళు ఇస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వాటర్ అయినప్పుడు వాటర్ సప్లై ఇస్తూ దాదాపు 1200 టీఎంసీలకు సరిపోయేటువంటి ఈరోజు డ్యాములు నిర్మించడం జరిగింది. మళ్ళా గ్రౌండ్ వాటర్ కూడా పెంచగలిగితే దాదాపు 400 నుంచి 600 టీఎంసీల నీళ్లు బోర్ల ద్వారా మన తోటి మన రైతాంగాన్ని వాడుకోవడం కోసం గ్రౌండ్ వాటర్ కూడా పెంచుతున్నారు. అంటే ఒక రైతు కోసం ముందు చూపు కలిగినటువంటి ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు, డ్యాములు నిర్మించినా, వాగులు ఆనకట్టలు కట్టినా, చెక్ డ్యాములు ఏర్పాటు చేసినా, చెరువులు ఆధునీకరింపజేసినా, రైతాంగానికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ డిస్కౌంట్లో ఇచ్చినా,
స్పేర్లు డిస్కౌంట్లు ఇచ్చినా, ఇత్తనాలు డిస్కౌంట్లు ఇచ్చినా అన్నీ కూడా ఒక రైతాంగాన్ని సాయం చేయాలి. వాళ్ళు సాయం చేయబట్టే మనందరం కూడా సుభిక్షంగా ఉంది, రాష్ట్రం సుభిక్షం, దేశం సుభిక్షంగా ఉండబోతుంది. అటువంటి రైతుకి నిరంతరం సాయం చేయడం కొరకే. అదే కాకుండా ఈరోజు మళ్ళా 20,000 రూపాయలు అదనంగా, అంటే మనకి కళ్ళకి కనిపించేది 20,000 రూపాయలు, కనిపించింది కొన్ని వేల రూపాయలు మన ప్రభుత్వాలు మనకి తీస్తున్నాయి. యూరియా రూపంలో, డిఏపి రూపంలో, ఇథనాల్ రూపంలో, ఉచిత కరెంటు రూపంలో. ఒక్క టీఎంసీ వాటర్ని స్టోర్ చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 150 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్క టీఎంసీతో 10,000 నీళ్లు పారించవచ్చు. ఒక్క టీఎంసీ నీళ్లు నిల్వ చేసి రైతాంగానికి అందించడం కొరకు అయ్యే ఖర్చు 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంతటి ఖర్చు కూడా పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 53,000 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. ఎందుకంటే ప్రకృతి మారిపోతుంది. ఒకప్పుడు ఋతుపవనాలు ఒక రకంగా ఉండేవి. ఈశాన్య ఋతుపవనాలు కానీ, నైరుతి ఋతుపవనాలు కానీ ఈరోజు తగ్గిపోయింది. కానీ ఈరోజు ముఖ్యంగా మన ప్రాంతం సైక్లోన్ మీద ఆధారపడేటువంటి పరిస్థితికి వచ్చింది. అల్పపీడనం ఏర్పడితేనో, అల్పపీడన ద్రోణి ఏర్పడితేనో, సైక్లోన్ వస్తేనో ఈరోజు మనకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి కూడా తప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు గోదావరి నుంచి పెన్ను వరకు కూడా నదులను అనుసంధానం చేస్తే ఈరోజు గోదావరిలో విస్తారంగా వర్షాలు ఆ ప్రాంతంలో కురిసి కొండల ప్రాంతాలు కాబట్టి అక్కడ వర్షాలు పడ్డందుకు కారణాల వల్ల సముద్రంలోకి ఒక్క చుక్క కూడా ఉపయోగం లేకుండా దాదాపు 1,500 టీఎంసీల నీళ్లు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్యాముల్లో ఉన్నటువంటి అంత నీళ్లు సముద్ర పాలు అవుతుంటే, సముద్ర పాలు కాకుండా దాన్ని పోలవరం డ్యామ్ కట్టి ఆ పోలవరం డ్యామ్లో నీళ్లను స్టోరేజ్ చేసి ఆ నీళ్ళని పంపింగ్ ద్వారా కావచ్చు, గ్రావిటీ ద్వారా కావచ్చు, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డ్యాములకి నీళ్లు పంపించగలిగితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కరువు కాటకాలు ఎక్కడ ఏర్పడ్డా, వర్షాధారం లేక ఇబ్బందులు పడుతున్నా ఒక్క గోదావరి ప్రాంతంలో ఇప్పటికీ కూడా మనం దాదాపు 300 సంవత్సరాల నుంచి సరాసరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి లెక్కల ప్రకారం సంవత్సరానికి 2,000 టీఎంసీల వర్షాలు అక్కడ కురుస్తుంది. కాబట్టి ఆ వర్షపు నీళ్లు ఒడిసి పట్టుకుని సోమశిల డ్యామ్ దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ దాకా, కుప్పం దాకా తీసుకుపోయి, వంశధార దాకా తీసుకుపోయి, ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు కుప్పం వరకు కూడా అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడం వరకు ఈరోజు 80,000 కోట్ల రూపాయలతో ఈ రైతాంగం కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల భవిష్యత్తు కోసం ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దార్శనికుడైనటువంటి చంద్రబాబు గారి ముందు చూపుతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా రైతాంగం కోసమే. ఈ రోజున రైతులు పండించిన పంటకి గిట్టుబాటు లేకపోతే, రైతులంటే ఒక్క ఒడ్లు పండించడమే కాదు, అన్ని అపరాలు పండించేవాళ్ళు, లేదా పాడి పంటలు వెటర్నరీ సైడ్ ఉన్నటువంటి బర్రెల కానించి, ఆవుల కానించి మేపుకొని పాల మీద ఆధారపడేటువంటి రైతులు.